హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం దీపావళి సందర్భంగా మనం అయితే బిర్యానీ చేసుకుంటున్నాం. అలాగే బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. వర్షం అయితే నాన్ స్టాప్ గా 2 days నుంచి అయితే పడతా ఉంది. ఈ రోజు అయితే మనం బిర్యానీ అయితే చేసుకున్నాం. ముందుగా స్టవ్ మీద అయితే బిర్యానీ రవ్వ పెట్టుకొని దాంట్లో అయితే కొద్దిగా నూనె అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత పట్ట, మొగ్గ, జీలకర్ర, యాలకులు వేసుకొని నీట్గా అయితే వాడ్చుకోవాలి. అవి వాడ్చుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని అవి బాగా వేగేదాకా అయితే నీట్గా అయితే వేయించుకోవాలి. తర్వాత అయితే ఎర్రగడ్డలు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు అయితే దాంట్లో వేసుకొని నీట్గా అవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే నీట్గా అయితే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దాంట్లో వేసుకొని నీట్గా పచ్చివాసన పోయేదాకా అయితే వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళీ నీట్గా అయితే కలిపెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా నీట్గా పచ్చివాసన పోయేదాకా అయితే నీట్గా అయితే కలిపెట్టుకోవాలి. ఇలాగా నీట్గా పచ్చివాసన పోయాకైతే సన్నగా తరుక్కున్న టమాటాలు అయితే అందులో వేసుకొని కలిపెట్టుకోవాలి. ఇవన్నీ బాగా వాడిపోయిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, దానికి సరిపడా ధనియాల పొడి అయితే అందులో వేసుకోవాలి. తర్వాత దానికి సరిపడా మిరప్పొడి కూడా వేసుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా నీట్గా అయితే వాడిపోయిన తర్వాత అందులో అయితే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి. చికెన్ అయితే అందులో వేసుకున్న తర్వాత ఆ గ్రేవీ మొత్తం చికెన్ కంటేలాగైతే బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా అయితే కలుపుకొని గ్రేవీ అంతా చికెన్కి బాగా పట్టేలాగా నీట్గా అయితే కలుపుకోవాలి. నీట్గా చికెన్ అంతా గ్రేవీ పెట్టేసిన తర్వాత దాని మీద అయితే ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత మనం అయితే దానికి సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 7 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను. ఈ 7 గ్లాసులకి 13 గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టాలి. తర్వాత ఈ మాదిరి తెల్లులు వచ్చిన తర్వాత అయితే నీట్గా మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని ఈ విధంగా అయితే కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత ఉప్పు అయితే చూడాలి, ఉప్పు సరిపోయిందా లేదా. ఇవైతే ఉప్పు చూసేదానికైతే ఉప్పు ఖచ్చితంగా అనిపించాలి. అప్పుడైతే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసుకున్నాం. బియ్యాన్ని అయితే నీట్గా నీళ్ళు లేకుండా అయితే అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 15 minutes తర్వాత మూత తీసిస్తే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే వీటిని అయితే కలబెట్టుకున్నాం బియ్యం విరగకుండా. ఈ విధంగా అయితే కలబెట్టుకుంటే పైన నీళ్ళన్నీ కిందకి వెళ్తాయి. ఇప్పుడైతే రైస్ బాగా కుక్ అవుతుంది. దానిపైన అయితే కొద్దిగా పుదీనా, కరివేపాకు అయితే వేసుకొని దమ్ అయితే పెట్టేయాలి.
తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో బిర్యానీ అయితే పొగలు వస్తూ ఉంది. ఈ క్లైమేట్కి అయితే వర్షం అయితే బయటపడుతుంది దానికైతే తింటూ ఉంటే ఉంటుంది అదిరిపోతుంది అసలు. చూస్తున్నారు కదా పొడి పొడిగా అయితే బిర్యానీ వచ్చింది. సూపర్ వచ్చింది బిర్యానీ అయితే. చూస్తున్నారు కదా బిర్యానీ అయితే కలర్ కూడా న్యాచురల్ కలర్ అనమాట. కలర్స్ కూడా ఏం వేయలేదు. అలాగే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.